ఆచి చికెన్ మసాలా. బంగారం కొనాలని ఆలోచించే వారికి తీపి కబురు. బంగారం వెలుగులు మెల్లగా మసకబారుతున్నాయి. గత కొద్ది రోజులుగా లాభాల బాటలో నడిచిన పసిడి ఇప్పుడు అమ్మకాల ఒత్తిడితో సతమతమవుతుంది. 2026 ప్రారంభం నుంచి చూస్తే వెండి మొత్తం విలువ కూడా తగ్గుముఖం పట్టింది. దేశీయ మార్కెట్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తుంది. బంగారం ధర ఇటీవల 1.58 లక్షల పైగా ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 2,940 రూపాయలు తగ్గి 1,45,970లకు చేరింది. అటు వెండి కిలోపై ఏకంగా 10,000 తగ్గి 2,50,000కు చేరింది. మరిన్ని వివరాలు జీవి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. సత్యనారాయణ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మొత్తం మీద కొంతమేర బంగారం ధరలు తగ్గినట్టు కనిపిస్తుంది. ఇంకా మళ్ళీ తగ్గే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఈ యుద్ధం ప్రభావం వల్ల ఇంకా పెరిగే అవకాశాలే ఉన్నాయా? తగ్గే అవకాశాలే ఉన్నాయి. మండే కూడా తగ్గద్దు. ఎందుకు అంటే రాత్రి బ్రెంట్ ఆయిల్ పెరిగింది బాగా. అక్కడ $112 ఇప్పుడు ఓ 3% ప్లస్ అయింది. అక్కడ ఏదైతే ఎప్పుడైనా కానీ మనం చూడవలసింది ఏం లేదు. ఇంకా బ్రెంట్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ ఏదైతే పెరగడం మొదలు పెట్టిందో, గోల్డ్ సిల్వర్ ఫాల్. ఈ బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఉందో రాత్రి ఇప్పుడు 3.54 అంటే పర్సెంటేజ్ 3%, $112 ఉంది. మొన్న ఆల్ టైమ్ హై వచ్చి $119, మొన్న $100, $102 ఉందల్లా ఇప్పుడు $112 రాత్రి అమెరికా మార్కెట్లు అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లు క్లోజ్ అవడం జరిగింది. గోల్డ్ సిల్వర్ మీరు అన్నట్టు ఫాలే, మండే కూడా ఫాలే, మన మార్కెట్లు కూడా మండే కూడా ఫాలే. గ్యాప్ డౌన్ తోటే ఓపెన్ అయ్యే సూచనలు కనపడుతున్నాయి. అమెరికా మార్కెట్లు రాత్రి 1%, 1.5%, 2% మైనస్ లోకి వెళ్ళడం జరిగింది. యూరోప్ మార్కెట్లు కూడా రాత్రి మైనస్ లోనే క్లోజ్ అవడం జరిగింది. మన మార్కెట్లు రేపు అంటే వాళ్ళ శనివారం, ఆదివారం మార్కెట్లు లేవు. కానీ సోమవారం ఉదయం మన మార్కెట్లు కూడా గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయ్యే సూచనలే కనబడుతున్నాయి. గోల్డ్ సిల్వర్ ఇప్పట్లో పెరిగే సూచనలు కనబడట్లేదు. ఈ క్రూడ్ ఆయిల్ యుద్ధం సమస్య అయితే తప్ప మనకి ఇప్పట్లో కనబడట్లేదు. అయితే ఇప్పుడు ఏదైతే ఆంక్షలు ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు ట్రంప్ ఏమన్నాడు అంటే ఈ ఇరాన్ చమురుపై హర్ముజ్ జలసంధి ఏదైతే ఉందో అక్కడ ఏవైతే నౌకలు ఆగిపోయినాయో వాటి మీద ఆంక్షలు ఎత్తేస్తున్నాం అని చెప్పేసి ఒక 30 రోజులకి మినహాయింపు ఇస్తున్నా అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. దాంతో 14 కోట్ల బ్యారెళ్లు ఇరాన్ క్రూడ్ ఆయిల్ మార్కెట్ లోకి వస్తుందన్నమాట. దాంతో మరి తగ్గాలి. కానీ రాత్రి పెరిగింది ఏది క్రూడ్ ఆయిల్. మరి ఈ క్రూడ్ ఆయిల్ మార్కెట్ లోకి వస్తే ఆటోమేటిక్ గా తగ్గే అవకాశాలు ఉంటాయన్నమాట. అదొకటి. రెండోది, ఈ ఇరాన్ తోటి ఏదైతే యుద్ధము ముగిస్తున్నామని చెప్పేసి ట్రంప్ ఒక అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. ఈ యుద్ధం కనుక ఆగిపోయింది అనుకోండి, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది క్యూబా మీద అని అనకొచ్చిండు ఆయన అంతకుముందే. మళ్ళీ ఇప్పుడు ఈ ఇరాన్ కనుక ఆగిపోతే మళ్ళీ క్రూడ్ ఆయిల్ కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ కనుక తగ్గింది అనుకోండి, మళ్ళీ మీరు అన్నట్టు కొంచెం గోల్డ్ సిల్వర్ పాజిటివ్ లో ఉంటాయి, మార్కెట్లు కూడా కొంచెం పాజిటివ్ లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే మరి అది ఎప్పుడు జరుగుద్ది, ఏం జరుగుద్ది ఒక ఆలోచన అన్నమాట. వాళ్ళు ఏమంటారు, ముగించే ఆలోచనలో ఉన్నామని చెప్పేసి వాళ్ళు అనటం జరిగింది. అలాంటి పరిస్థితి కనుక వస్తే ఓకే, మంచిదే. అయితే ఇప్పటికీ దాని మిత్ర దేశాలకి ఏదైతే ఉందో భద్రత కల్పించడం. మిత్ర దేశాలంటే ఇజ్రాయిల్, సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ, బహ్రెయిన్, కువైట్, ఇవేవైతే పశ్చిమాసియా మిత్ర దేశాలన్నమాట, వాళ్ళకి మేము రక్షణ కల్పిస్తామని చెప్పేసి అనటం జరిగింది. ఈ హర్ముజ్ జలసంధి నుంచి ఏదైతే ఉందో ఈ ప్రకటన తోటి కొంచెం ఈ నౌకలు అంటే జర్నీ అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి బాధ్యత తీసుకోవాలని చెప్పేసి అనడం జరిగింది. ఇవన్నీ కూడా ఇవాళ రేపు సెలవు ఉంది కాబట్టి మళ్ళీ రేపు ఏం జరుగుద్ది అనేది ఓవరాల్ గా అయితే మార్కెట్లు అయితే ఈ క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ ఉన్నంత వరకు గోల్డ్ సిల్వర్ ఫాలు, మన షేర్ మార్కెట్ ఫాలు. క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే తగ్గడం మొదలు పెడుతుందో మన మార్కెట్లు కూడా పెరుగుతాయి, గోల్డ్ సిల్వర్ కూడా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ క్రూడ్ ఆయిల్ పెరిగింది కాబట్టి రేపు ఎల్లుండి అంటే మళ్ళీ మనకి సోమవారం ఉదయం మన మార్కెట్లు 9 గంటలకు ఓపెన్ అవుతాయి సోమవారం ఉదయం. కానీ సోమవారం తెల్లవారుజాము నుంచే ఇంటర్నేషనల్ మార్కెట్లు ఓపెన్ అవుతాయి. 4:30కు ఏమో ఓపెన్ అవుతాయి. ఈ 4:30 నుంచి 9 లోపల అంటే ఈ 4:30 గంటల్లో గనక ఈ క్రూడ్ ఆయిల్ ఏదైతే అమెరికా మార్కెట్లు ఇంటర్నేషనల్ మార్కెట్ లో గనక క్రూడ్ ఆయిల్ మన సోమవారం తెల్లవారుజామున గనక అక్కడ గనక ఇంకా పెరిగింది అనుకోండి, మన మార్కెట్లు ఇంకా ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి.
లేదు క్రూడ్ ఆయిల్ అక్కడ కొంచెం రికవరీ అయింది, ఇప్పుడు $112 బ్యారెల్, అది కనుక కొంచెం మైనస్ లోకి వెళ్ళింది అనుకోండి, తగ్గింది అనుకోండి, అప్పుడు మన మార్కెట్ లో ప్లస్ లో పాజిటివ్ లో ఓపెన్ అయ్యే సూచనలు ఉన్నాయి. ఇక మన పని ఎంతసేపటికి వెయిట్ చేయడం తప్ప, ఎవరైతే అంతకుముందు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారో హోల్డ్ చేయడం తప్ప ఇక వేరే ఏమీ లేదు. ఎవరికైతే అవసరం ఉంది అనుకున్న వాళ్ళు కొనుక్కోవాల్సిందే. సేవింగ్స్ చేద్దాం అనుకున్న వాళ్ళు తగినప్పుడల్లా కొంచెం ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎందుకంటే జీరో అయ్యే అవకాశాలు ఎప్పుడు ఉండవు అనమాట. తగ్గినప్పుడల్లా కొనుక్కోవాలి, పెరిగినప్పుడల్లా అమ్ముకోవాలి. తగినప్పుడు అవకాశాలకి ఆపర్చునిటీ కోసం చూడాలి. మళ్ళీ మధ్యలో ఎప్పుడో ఒకసారి పెరుగుతూనే ఉంటుంటది, అంతే తప్ప రోజు తగ్గదు, రోజు పెరగవు అనమాట. ఈ క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ ఉన్నంత కాలం మనం ఇక అబ్జర్వ్ చేస్తూ ఉండటం తప్ప. ఇప్పటికే 22 రోజులు గడిచిపోయింది, అంటే ఇవాళ శనివారం, ఫిబ్రవరి 28 శనివారం. ఆ రోజు నుంచి ఈ రోజుకి 22 రోజులు. ఖమేని చనిపోయిండు ఫిబ్రవరి 28, మార్చి 1వ తారీఖే, ఆదివారమే. కానీ ఇప్పటిదాకా యుద్ధం నడుస్తూనే ఉంది ఇరాన్ మీద. ఈ ఇజ్రాయెల్ వాళ్ళు అనుకోండి, అమెరికా వాళ్ళు అనుకోండి, ఒక రోజు యుద్ధం ఆపుతున్నాం అంటారు, ఒక రోజు యుద్ధం ఇక అయిపోయింది అని అంటారు. మళ్ళీ ఈ హర్ముజ్ జల్సంధి గురించి ఇప్పుడు మళ్ళీ నాటో దేశాలని అడగటం జరిగింది అది ఓపెన్ చేయడానికి. మళ్ళీ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు అనేది ఒక వార్త అంటారు, ఒక పూట సపోర్ట్ చేస్తున్నాం అంటారు, ఒక పూట లేదు అని అంటారు. ఇవన్నిటిని బట్టి ఎప్పటికప్పుడు అనిశ్చిత వేళ. ఇంకొకటి కూడా ఆల్రెడీ మన పెట్రోల్ పవర్, అంటే ఏదైతే పెట్రోల్ ఉందో అది పెంచడం జరిగింది. బల్క్ పెట్రోల్ తీసుకునే వాళ్ళకి, బల్క్ క్రూడ్ ఆయిల్, బల్క్ డీజిల్ తీసుకునే వాళ్ళకి ఆల్రెడీ పెంచడం జరిగింది. ఒకవేళ మళ్ళీ పెంచితే పెట్రోల్, మామూలు మన డీజిల్ కూడా పెంచే అవకాశాలు కనపడుతున్నాయి. నా ఉద్దేశ ప్రకారం అసలు ఎలక్షన్స్ అయ్యేంత వరకు పెరగదేమో అని అనుకున్నాము, కానీ ఆల్రెడీ నిన్న అనౌన్స్మెంట్ జరిగింది. గ్యాస్ అయితే అంతకుముందే అనౌన్స్మెంట్ జరిగింది. ఇప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ తోటి మళ్ళీ పెట్రోల్, డీజిల్ కనుక ధరలు కనుక పెంచితే ఆల్రెడీ ఇక మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ తో పాటు ఇక ఎకానమీ మొత్తం స్లో డౌన్ అవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు హోటళ్లలో మనం తినే టిఫిన్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద గ్యాస్ సెస్ అని చెప్పేసి అది ఎంత ఉండని ఒక ₹10 యాడ్ చేసుకుంటూ పోతున్నారు. అంటే పెరిగేది కొంచెం అవుతుంది, పెంచేది ఎక్కువ అవుతుంది. దాంతో జనరల్ గా ఇన్వెస్టర్లు అనుకోండి, మార్కెట్, షేర్ మార్కెట్ అనుకోండి, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఎకానమీ స్లో డౌన్ అవుతుంది, రూపాయి వీక్ అయిపోతుంది. ఇవన్నీ రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని చూడాలనో, ఎన్ని అయితాయో తెలియదు. ఈ యుద్ధం ఆగిపోయినా గానీ ఆ సమస్య ఆగదు. ఎందుకంటే ఇప్పుడు ప్రత్యామ్నాయం వెతుకుంటూ ఉన్నారు అందరూ కూడా. ఎప్పుడైతే నేచురల్ గ్యాస్ షార్టేజ్ వచ్చిందో పిఎన్జికి, పైప్డ్ నేచురల్ గ్యాస్ కి వెళ్ళమని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఆల్రెడీ అపార్ట్మెంట్లు పెద్ద ఏవైతే గేటెడ్ కమ్యూనిటీ ఉన్నాయో అవన్నీ కూడా పైప్డ్ గ్యాస్ తోటే ఉంటాయి, సిలిండర్లు ఉండవు వాళ్ళకి. అలానే ఇప్పుడు అదే వాడమంటారు. ప్రత్యామ్నాయంగా కోలు, బొగ్గు తోటి కానీ కట్టెలతోటి కానీ వాడటానికి అలవాటు పడిపోతుంటారు జనం. ఇక కొన్నాళ్ల తర్వాత మళ్ళీ గ్యాస్ ఫ్రీ అయిపోయినాక ఆటోమేటిక్ గా మిగిలిన అన్ని కూడా సర్దుమనిగితే తప్ప ఇప్పట్లో మన ఎకానమీ కనపడకుండానే స్లో డౌన్ అయిపోతుంది. ఎందుకంటే మనమే కాదు, ఇరాన్ అనుకోండి, అమెరికా అనుకోండి, ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ ఎఫెక్ట్ తోటి ఇరాన్, అమెరికానే డ్యామేజ్ కావటం కాదు, మిగిలిన దేశాలు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, డ్యామేజ్ అవుతాయి. ఇంకా ఎకానమీ అవన్నీ గ్రోత్ లో ఉండవు, స్లో డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. రూపాయి మంది ఇంకా వీక్ అయిపోతుంది. ఆల్ టైమ్ లోకి వచ్చింది ఆల్రెడీ నిన్న, మళ్ళీ ఇంకా కూడా రేపు మండే కూడా ఇంకా మరి మార్కెట్ పడుతున్న కొద్దీ ఇంకా రూపాయి ఇంకా వీక్ అయిపోతుంది. ఎఫ్ఐఎల్ ఇంకా అమ్ముతూనే ఉంటారు. ఇక మరి రాబోయే రోజుల్లో చూడాలి. సరే, ఇప్పుడు యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు కాబట్టి ఎఫెక్ట్ ఏమైనా బంగారంపై ఉంటుందా? బంగారం మీద ఏముండదు, ఇప్పుడు అంతా యుద్ధం మీద ఉంది కాబట్టి ఆ క్రూడ్ ఆయిల్ మీదనే ఉంటుంది ఎఫెక్ట్ అంతా. క్రూడ్ ఆయిల్ క్యాసే. యుద్ధం ఆగిపోతేనే గోల్డ్, సిల్వర్ మీద ఎఫెక్ట్ ఉంటుంది తప్ప ఇప్పటి వరకు ఇక గోల్డ్, సిల్వర్ పట్టించుకునేటోళ్ళే ఉంటారు. ఎందుకు పట్టించుకోరంటే అది 1.5-2% రోజు పెరగడం తగ్గడం జరుగుతుంది. లేదు అనుకుంటే అక్కడక్కడే ఉంటది, అంటే న్యూట్రల్ గా అనుకోండి, ఫ్లాట్ గా అనుకోండి, స్థిరంగా ఉండటమే జరుగుతుంది. ఈ యుద్ధ వాతావరణం అంటే యుద్ధం వల్ల ఏం జరుగుతుంది, ఫుడ్ మీదకి ఎక్కువ, అంటే క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ మీద ఎఫెక్ట్ అంతా. ఇప్పుడు మనకి గోల్డ్, సిల్వర్ మార్కెట్ పట్టించుకోదు. గోల్డ్, సిల్వర్ అప్పుడు ఎందుకు పట్టించుకుంది అంటే వరల్డ్ అంతా బాగుంది, ఓన్లీ ట్రంప్ సుంకాలు, టారిఫ్ల దగ్గరే గొడవలు జరిగినాయి. ఆ సుంకాలు, టారిఫ్ల తోటి గోల్డ్, సిల్వర్ మీదకి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు గోల్డ్, సిల్వర్ అనిశ్చిత పరిస్థితులు ఉన్న మార్కెట్ లో ఈ క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ ఇంకా మేజర్ అన్నమాట. అంటే గోల్డ్, సిల్వర్ కంటే కూడా మేజర్ ఎఫెక్ట్ ఇది. అందుకోసం అందరూ ఫోకస్ ఏంటిది, గోల్డ్, క్రూడ్ ఆయిల్ మీదనే ఉంటుంది, క్రూడ్ ఆయిల్, గ్యాస్ మీదనే. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ తగ్గితే తప్ప ఈ గోల్డ్, సిల్వర్లు పెద్దగా పెరిగే అవకాశాలు కనపడటం లేదు. ఈ గోల్డ్, సిల్వర్ పెరగాలి అంటే ఈ క్రూడ్ ఆయిల్ బాగా తగ్గాలి, ఈ క్రూడ్ ఆయిల్ అంటే యుద్ధం ఆగాలి,
మళ్ళీ ఫ్రీ అవ్వాలి. ఏది సప్లై ప్రొడక్షన్ ఇవన్నీ సప్లై ఫ్రీ అవ్వాలి. అయినాక అప్పుడు మళ్ళీ ఆ $70-80 దగ్గర కనుక క్రూడ్ ఆయిల్ రీచ్ అయితే అప్పుడు మళ్ళీ గోల్డ్ సిల్వర్ కానీ మార్కెట్లు కానీ పాజిటివ్ లోకి వెళ్తాయి. ఇప్పుడు $112 ఉంది, మొన్న $119 ఆ టైం హైక్ పోయింది. ఈ $100, $105, $104 ఉన్నంత వరకు ఇప్పుడు మళ్ళీ ఇరాన్ వాళ్ళు ఏమంటారు, ఒకవేళ ఇలానే కనుక జరిగితే $200, $150 దాటిపోతుంది అని అంటారు. అది కనుక ఇంకో 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు జరిగింది అనుకోండి, ఇంకా తీవ్రంగా ఉంటుంది తరం. అంటే తీవ్రతరం అవుతుంది మన యొక్క ఇన్ఫ్లేషన్ అనుకోండి, ఎకానమీ స్లో డౌన్ అవటం అనుకోండి, రూపాయి ఇంకా వీక్ అవటం అనుకోండి, అది $100 కూడా రీచ్ అవ్వచ్చు ఇంకా కొన్నాళ్ళకి. ఏది మన డాలర్ రూపాయి కన్వర్షన్, ఇవన్నీ ఇక రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని చూడాలో ఏం చూస్తామో మరి. రైట్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.